ఎట్లయిందో చాలా చాలా నీకు చేసిన కదా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. రేవంత్ రెడ్డి విత్ హస్ గ్రాండ్ సన్ ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ రోజు న్యూస్ పేపర్లో ప్రధాన హెడ్లైన్ గా కూడా మారింది ఈ వీడియో. యాక్చువల్లీ ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ప్లెజెంట్ మూమెంట్ కనిపిస్తుంది. ఎంత ముఖ్యమంత్రి అయినా కూడా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఉమ్మడి కుటుంబానికి వాల్యూలు ఎస్టాబ్లిష్ చేయటం, మనవాళ్లతో ఈరోజు తనకు పెంచుకుంటున్న జ్ఞాపకాలు రేపు ఫ్యూచర్లో వాళ్ళ గ్రాండ్ సన్కి ఇది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ కింద మిగిలిపోతుంది. ఈ ఫుటేజ్ అన్నది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద టీచింగ్ లెసన్లా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూరీలేస్తూ వాళ్ళ గ్రాండ్ సన్తో ఒక వీడియో బయటకు రిలీజ్ అయింది. దాంట్లో వాళ్ళ మా గ్రాండ్ సన్తో కూర్చుని ఓవల్ షేప్లో కాదు రౌండ్ షేప్లో పూరి వేయాలి అని చెప్పి వాళ్ళ గ్రాండ్ సన్ చెప్తుంటే, అట్ ద సేమ్ టైం నీకోసం పూరీలు వేస్తా కదా చాలా అంటే, లేదు అమ్మమ్మ కోసం కూడా పూరీలు వేయని ఎంఫసైజ్ చేస్తాడు వాళ్ళ మనవడు. అయితే రౌండ్ చేస్తా ఇక్కడ ఈ వీడియో నుంచి నేర్చుకోవాల్సిన ప్రతి విషయం ఏంటంటే, ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా, ఎంత మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నా ఫ్యామిలీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి నేర్పించారు. ఒక్కసారి అదే పార్టీ నేపథ్యంలోకి వెళ్తే రాహుల్ గాంధీ అండ్ ఇందిరాగాంధీ సేమ్ ఇదే క్వైట్ ఎగ్జాంపుల్ ఆయన షేర్ చేసుకున్నారు. ఎందుకని ఇందిరాగాంధీ గారు తలపైన చీరకొంగు కప్పుకుంటారు అని చెప్పి అడిగితే, ఆవిడ క్లియర్గా సన్కి అటాక్ అవ్వకుండా స్ట్రోక్ తగలకుండా ఉండటానికి కప్పుకుంటాను అంటే, సరే వెనకమాల ఎందుకు పవిటి కొంగుని కప్పుకుంటావు ఎలా అని అడిగినా కూడా వేడి తగలకుండా ఉంటుంది, అందుకే చాలామంది ముస్లిం కంట్రీస్లో లేడీస్ కూడా కప్పుకుంటారు అని చెప్పి ఎగ్జాంపుల్గా సైట్ చేశారని రాహుల్ గాంధీ గారు చాలాసార్లు ఇందిరాగాంధీ గారి గురించి వచ్చిన ప్రస్తావనలో మెన్షన్ చేశారు. ఇది ఒక రకమైన జ్ఞాపకం. ఈరోజు మోడర్న్ సొసైటీలో ఉమ్మడి కుటుంబాలన్నీ ఎక్కడ దాఖలాలు కనపడవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా ఎస్టాబ్లిష్ అయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో గడిపే టైం కూడా చాలా తగ్గిపోతుంది. అలాంటి తరుణంలో అప్పుడు రాహుల్ గాంధీని చూసుకున్నా, రేవంత్ రెడ్డిని చూసుకున్నా, వీళ్ళు ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన బాంధవ్యాలు అవనండి, బంధుత్వాలు అవనండి, వాళ్ళు గడిపిన మూమెంట్స్ అవనండి, వాళ్ళు గడిపినవి కాకుండా ఆఖరికి రేవంత్ రెడ్డి గారు ఎంత క్లియర్గా వెనక్కి వెళ్ళి మాట్లాడతారంటే, పప్పు బీరకాయ కూర గురించి కూడా ఆయనకు గుర్తుండి ఈరోజు జనరేషన్ నేర్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం గ్రాండ్ సన్తో కూర్చుని టైం స్పెండ్ చేయటం, రాహుల్ గాంధీ గ్రాండ్ మదర్ గురించి మాట్లాడటం ఈరోజు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారింది. సో ప్రతి ఒక్కళ్ళు మొనోటనస్ లైఫ్ స్టైల్ నుంచి పక్కకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఇంత రెలిషింగ్గా ఉంటుందని ఒక లైవ్ ఎగ్జాంపుల్గా హల్చల్ అయిన వీడియో. మన కుటుంబాల్లో ఇలాంటి ఫ్రీడమ్ లేకే, ఇలాంటి బాంధవ్యాలు లేకే ఇలాంటి వీడియోస్ చూసి హ్యాపీ అవుతాం. సో ఇట్స్ హై టైం మన సీఎం ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీ ఫ్యామిలీ కింద ఎస్టాబ్లిష్ అయితే తెలంగాణ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. సో మీ ఒపీనియన్ ఏంటి నిన్న హల్చల్ అయిన వీడియో గురించి? మీరందరూ మీ ఇళ్లలో ఇలాగే మీ మనవళ్ళతోనూ పిల్లలతోనూ పూరీలు వేసుకునే టైం ఇంకా గడుపుతున్నారా, లేకపోతే మానేసి రొటీన్ లైఫ్లో పడి కొట్టుకుంటున్నాం అందరం? దీని గురించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.